శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో మనకు ఒక గ్రహానికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. మనం ఎంతసేపు నెగిటివ్ ఎనర్జీ చూసి మనం దాన్ని బట్టి భయపడిపోతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, శని చూడగానే ఏళ్ళనాటి శని ఇబ్బంది పెడుతున్నామో అని, కుజుడు చూడగానే కుజ దోషం అని చెప్పి, రాహుని చూడాలంటే రాహు మాయలో మనం పడిపోతాం. ఆ తర్వాత మనకు రాహుకేతులు మింగేస్తాయి, దానివల్ల మనకు ఇబ్బంది అయిపోతుంది. ఇలా రకరకాలుగా మనం ఒక మైండ్లో ఒక నెగిటివ్ పాయింట్స్ తీసుకుని చాలా బలహీనపడిపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రాజకీయంగా మనం తీసుకుందాం, కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ ఈ టైంలో మనం చూసుకుంటే కుజబలం ఉన్నవాడికి ఆ పోస్ట్ వస్తుంది. కుజుడు బలంగా ఉంటేనే ప్రజానాయకుడు అవుతాం. కుజుడు బలంగా ఉంటేనే ఆ కుజబలంతో ఏదైనా సాధించాలని సాధించగలుగుతాం. సో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ తెలంగాణలో కనబడుతున్నాయి మనకు. దానికి ప్రతి వ్యక్తికి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి ఆ కుజబలం ఉంటేనే వాళ్ళందరూ గెలిచి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కుజుడు అటువంటి గొప్ప వ్యక్తి. అంటే యుద్ధం అన్న కుజుడు అంటే రాజకీయ నాయకుడు అన్న, కుజుడు అంటే పోలీస్ ఆఫీసర్, కుజుడు అంటే మన దేశాన్ని రక్షించే నాయకులు, రాష్ట్రాన్ని రక్షించే నాయకులు. ఇలా కుజుడు అన్నవాడు బలం లేకపోతే ఒక ఉన్నత శిఖరం చేయడానికి అవకాశం లేదు. అలాగే చూడండి, ఎవరైతే ఆ స్థాయికి వెళ్ళారో వాళ్ళు ఫ్యామిలీ లైఫ్లో చూస్తే కొంచెం డిస్టర్బెన్స్ ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. సో రాజకీయ రంగంగా ఎదగాలనుకున్నప్పుడు మీరు వచ్చే ఎలక్షన్స్లోని ఫిబ్రవరి నెలలోని ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు తెలంగాణలో. వెళ్ళాలనుకుని మీకు కుజబలం ఉందో చూసుకుని దాంట్లో పార్టిసిపేట్ చేయండి. అనవసరం డబ్బులు వేస్ట్ చేయకండి, లక్షల కోట్లు పట్టుకొని. సో జాతకరీత్యా తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. కుజబలం ఉంటే కానీ వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళడం కానీ, ఆ నాయకత్వం వహించడం కానీ అవకాశం ఉండదు. అంచేత మీ జాతకంలో అటువంటి బలం ఉందో తెలుసుకోవడం ప్రయత్నం చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు రండి. మీ జాతకం పరిశీలించి అది ఎంతవరకు మీ సపోర్ట్ చేస్తుంది, గెలుస్తారా గెలవరా, గెలుపుడికి ఎంత బలం ఉంది అన్న దాని మీద కొంతవరకు అనలైజ్ చేసుకుని దాన్ని బట్టి ఒక ముందుకు వెళ్ళగలిగితే బాగుంటుంది. లేదు ఇంకా అదే రాజకీయంగా ఎలాగైనా గెలుద్దాం, ఎలాగైనా మనం పోటీ చేద్దాం అనుకుంటే ఒక బలం తక్కువ ఉంటే దాన్ని బలోపేతం చేయడానికి ఏం చేయాలి అనే విషయం కూడా మనం వివరంగా తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు ఎదగాలనుకునే వాళ్ళు డెఫినెట్గా మీకున్న సమస్యకు పరిష్కార మార్గం మేము చూపించడానికి ప్రయత్నం చేస్తాం. రాజమార్గంలో రాజ్యంగా పొందగలుగుతారు. శుభం వ్యాధం.